ఈ మధ్య ఏ వార్తలు వచ్చినా సరే ఏది నిజమో ఏది అబద్ధమో నమ్మలేని పరిస్థితుల్లో కొంచెం వేచి చూడాల్సిన పరిస్థితుల వల్ల నేను సచివాలయం తాకట్టు పెట్టారు అన్నమాట నిజమై ఉండొచ్చా, లేదంటే ఏదన్నా క్రియేషనా, లేదంటే దీన్ని మళ్ళీ ఏదో విధంగా వైసీపీ వచ్చి కవర్ డ్రామా ఆడిద్దా అని చెప్పేసి వెయిట్ చేస్తున్న తరుణంలో ఈరోజు కొడాల నాని గారు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి తాకట్టు పెట్టిన మాట వాస్తవమే అని సర్టిఫై చేశారు. దీనికి సంబంధించి ప్రభుత్వానికి అలాగే కొడాల నాని గారికి కూడా సూటిగా ఒక ప్రశ్న. ఇప్పుడు చూస్తే సచివాలయం తాకట్టు పెట్టారు, గతంలో విశాఖపట్నం కలెక్టరేట్ తాకట్టు పెట్టారు, అంతకుముందు పోర్టులకు సంబంధించిన కాంట్రాక్టులు ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పేసి ప్రభుత్వం దాన్ని తప్పేసుకుంది. దానికి ముందు ఏపీ బ్యావరేజెస్ కార్పొరేషన్ మద్యం బాండ్లు తాకట్టు పెట్టి 25 ఏళ్ల పాటు ఏ ప్రభుత్వం వచ్చినా సరే దాన్ని సంపూర్ణంగా నిర్మూలించడానికి నిషేధించడానికి వీలు లేకుండా ఒక పరిస్థితిని రాష్ట్రంలో క్రియేట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వ ఉద్యోగుల పీఎఫ్ ఖాతాల్లో ఉన్న డబ్బుని అలాగే ఇన్సూరెన్స్ ఖాతాల్లో బీమా ఖాతాల్లో ఉన్న డబ్బునంతా వాడేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి.